నేడు ప్రపంచ ట్యూనా దినోత్సవం ప్రతి సంవత్సరం మే 2న నిర్వహించబడుతుంది. జీవరాశి అంతరించిపోకుండా కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి మే 2న ప్రపంచ జీవరాశి దినోత్సవంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ రోజున ట్యూనా డే ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దీనిని స్థాపించారు. ఈ రోజున మొదటిసారిగా 2017లో నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీని ప్రధాన లక్ష్యం ట్యూనా చేపలు కూలిపోకుండా సంరక్షించడం, ట్యూనా చేపల గురించి అవగాహన కల్పించడం, వాటి మాంసానికి అధిక డిమాండ్ కారణంగా అవి ఎలా అంతరించిపోతున్నాయి అని తెలియడం దీని ముఖ్య ఉద్దేశం. ట్యూనా చేపల్లో ఒమేగా-3 విటమిన్, B12, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు వంటి అనేక గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా ముఖ్యమైనది. ఈ రోజు చేపల నిల్వల ప్రాముఖ్యతను సూచిస్తాం. భూమికి ఆవల జీవం ఉందా అని మనం తరచుగా ఆశ్చర్యపోవచ్చు. కానీ మన కంటికి కనిపించని లోతైన నీటిలో మనకు తెలియని జీవరాశులు ఎన్నో రూపాలు ఉన్నాయి. మన సముద్రాలు, మహాసముద్రాలు అనేక రకాల సముద్ర జీవులకు నిలయం. కొన్ని సముద్రంపై ఉన్న కనిపిస్తే, కొన్ని సముద్రం అంచున మాత్రమే జీవిస్తుంటాయి. ఇక్కడ మనం తెలుసుకోబోయే చేప ధర ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన చేపల్లో ఒకటైన అంతరించిపోయే దిశగా వేగంగా కదులుతున్న చేప గురించి ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఈ చేప నుండి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతారు. ఎందుకంటే వాటిని వేటాడడం లేదా పట్టుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేస్తే చర్యలు తప్పవు. అంతరించిపోతున్న ఈ చేపను వేటాడితే కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనాను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 23 కోట్ల ఖరీదు చేసే ప్రపంచంలోనే అత్యంత విలువైన చేపగా దీనికి పేరుంది. ఇది 2020 సంవత్సరంలో 13 కోట్లకు కొనుగోలు చేయబడింది. దాని ధర మాత్రమే పెరుగుతుంది. అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా ఉపజాతిలో అతిపెద్దది. ఇది జలాంతర్గామి నుండి కాల్చిన టార్పెడో ఆకారంలో ఉంటుంది. దీని ఆకారం సముద్రంలో చాలా ఎక్కువ వేగంతో చాలా దూరం ప్రయాణించేలా చేస్తుంది. ఈ చేప 250 కిలోల వరకు బరువు, 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ట్యూనా చేపల వల్ల మనుషులకు హాని జరగదు. ఇందులో ఉండే ప్రోటీన్ మరియు ఒమేగా-3 కంటెంట్ ఔషధాల్లో ఉపయోగపడుతుంది. 1862 శంభునాథ్ పండిట్ కలకత్తా హైకోర్టుకు మొదటి భారతీయ న్యాయమూర్తి అయ్యారు. 1880 ఇండియానాలో మొదటి ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్ వాల్వ్ను ఏర్పాటు చేశారు. 1952లో మద్రాసులో జరిగిన తొలి టెస్ట్ క్రికెట్లో భారత్ విజయం సాధించింది. 2004 స్విఫ్ట్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 237 వారాల పాటు వరుసగా తొలి ర్యాంకింగ్లో రికార్డు సృష్టించాడు. 2008 పొరుగు దేశం పాకిస్తాన్ చరిత్రలో తొలిసారిగా సిగ్గు వివాహం చట్టం ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. 2009 జింబాబ్వే రిజర్వ్ బ్యాంకు 3వ మరియు చివరిసారి జింబాబ్వే డాలర్ విలువను తగ్గిస్తుంది. కొత్త కరెన్సీలో ZS1 ట్రిలియన్ ఇప్పుడు ZS1 మాత్రమే. 2010 ప్రపంచ ఆహార కార్యక్రమం సుడాన్లో 4.3 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారని నివేదించింది. 2009 నుండి ఈ సంఖ్య 4 రెట్లు పెరిగింది. 2011 ఐఐఎన్ థోర్స్ ఆస్ట్రేలియాను స్విమ్మర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2012లో లండన్ ఒలింపిక్స్లో పూర్తి చేయడానికి రిటైర్మెంట్ నుండి బయటకు వస్తానని చెప్పాడు. 2013 షింజో ఆబే జపాన్ ప్రధానమంత్రి సెనకు ద్వీపాన్ని రక్షించడానికి ప్రతిజ్ఞ చేసిన జపాన్ స్వయ రక్షణ దళాలను ఉద్దేశించి ప్రసంగించారు. 2014 న్యూజెర్సీలోని తూర్పు రూదర్ ఫోర్ట్లోనే మెట్ లైఫ్ స్టేడియంలో సూపర్ బౌల్ జరిగింది. గత 30 ఏళ్లలో పెద్ద ఛాంపియన్షిప్ను గెలవని సీహాక్స్కి చారిత్రాత్మక విజయాన్ని అందించిన సీహాక్స్ 43.8 పరుగుల తేడాతో డివోర్ బ్రోకర్స్ను ఓడించింది. సత్యజిత్ రాయ్ భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. అతను ప్రపంచ సినిమాలో 20వ దశాబ్ద ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరుగాంచాడు.
కలకత్తాలో బెంగాలీ కళాకారుల కుటుంబంలో 1921 మే 2న జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని విశ్వభారతి విద్యాలయంలోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంభించిన రాయ్ లండన్లో ఫ్రెంచ్ నిర్మాత జాన్ రివాన్వా కలిశాక ఇటాలియన్ న్యూరియలిస్ట్ సినిమా బైసికిల్ థీవ్స్ తర్వాత సినిమాలు తీయడం ఆసక్తి పెంచుతున్నాడు. అర్నాల్డ్ డోరెస్ ఎంబీఈ వృత్తిపరంగా ఎంగెల్బర్ట్ అంపెర్డ్ డింగ్ అని పిలుస్తారు. అతను ఒక బ్రిటిష్ పాప్ గాయకుడు. అతను చుట్టూ ఉన్న అత్యుత్తమ మిడిల్ ఆఫ్ ది రోడ్ బల్డారీలో ఒకటిగా వర్ణించబడ్డాడు. అతను 1967లో రిలీజ్ మీ రికార్డుతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందాడు. అర్నాల్డ్ డోరెస్ 1936 మే 2న చెన్నైలో జన్మించారు. గ్రేరీ డోరెస్ పేరుతో 1950ల చివరిలో ప్రదర్శనకుడిగా ప్రారంభించాడు. అతను తర్వాత జర్మన్ స్వరక్త ఎంగెల్బర్ట్ హెంపెర్డ్ డింగ్ పేరును స్టేజ్ పేరుగా స్వీకరించాడు. అతను 1965లో మేనేజర్ గోరాడన్ మిల్స్తో భాగస్వామ్యంతో అయిన తర్వాత విజయం సాధించాడు. అతని పాటలు రికార్డింగ్లు విడుదలమి ది లాస్ట్ వరల్డ్ 1967లో యూకే సింగిల్స్లో చార్ట్స్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఒక్కొక్కటి మిలియన్ కాపీలు అమ్మబడ్డాయి. గాయత్రి శంకర్ 1993 మే 2న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. ఈమె సైకలాజికల్ థ్రిల్ 18వ వయసు. కానీ విజయ్ సేతుపతితో కలిసి నడువుల కొంచెం పక్కత్ కానంలో ఆమె చేసిన పనికి గుర్తింపు పొందింది. 2013లో ఆమె పొన్నమలై, పోజుతు మరియు మటాపూర్ అనే 2 చిత్రాలతో నటించింది. ఆమె తర్వాత 1880ల కాలేజీలో లవ్ స్టోరీ అయిన రమ్మీలో ఇనుగో ప్రభాకర్ను సరసన నటించింది. రీతుకుమారి ఫోగట్ ఒక భారతీయ మిక్స్ మార్షల్ ఆర్టిస్ట్. ఆమె వన్ ఛాంపియన్షిప్ ఆటము వెయిట్ భాగంలో పోటీ పడింది. ఆమె 2016 కామన్వెల్త్ రేజ్లింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకొని మహిళా రేజర్లు కూడా. రీతు ఫోగట్ మే 2న 1994న హర్యానాలో జన్మించారు. అక్టోబర్ 2016లో ఫోగట్ హార్స్క్ జాతీయ రేజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఆమె వరుసగా 2వ టైటిల్ను గెలుచుకుంది. నవంబర్ 2016లో సింగపూర్లో జరిగిన 2016 కామన్వెల్త్ రేజ్లింగ్ ఛాంపియన్షిప్లో 48 కిలోల విభాగంలో ఆమె బంగారు పథకాన్ని గెలుచుకుంది.